సభలో చంద్రబాబు ఆశించిన దానికంటే బోలెడు వ్యాఖ్య చేశారు. మేమేం చేశామన్నది చెప్పలేం అనే మాటలు అనటం అనూహ్యం. సూపర్ 6 హామీల దృష్ట్యా ఆయనది ఆత్మవిశ్వాసపు ప్రకటన అంటున్నారు విశ్లేషకులు. ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పాం, విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని కాపాడతాం, అదే మరి పునర్నిర్మాణ దిశగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి ఈ ఒక్క సంవత్సరం తొలి అడుగు మాత్రం నేను ఒకటే మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఏదో అన్ని చేసేసామని నేను చెప్పడం లేదు, కానీ ఊహించిన దానికంటే ఎక్కువ చేయగలిగాం. ఈ రోజు మీరందరూ ఊహిస్తే నేను 4వ ముఖ్యమంత్రి పదవి నాకు కొత్త కాదు. ఇంకా క్లిష్టమైన సమయాల్లో ముఖ్యమంత్రి అయ్యాను. ఆర్థిక వ్యవస్థ 95 అయితే చిన్న భిన్నమై జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంటే ఆ రోజు ఆనాటి ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపించడమే కాకుండా అన్ని విషయాల్లో మనం ముందుకు తీసుకుపోగలిగాం. చంద్రబాబు గత పాలనలో ఎదురైన ఆర్థిక సంక్షోభాల్ని గుర్తు చేశారు. ఈసారి కేంద్ర సహకారం లేకపోతే పరిస్థితి మరింత క్లిష్టమని అన్నారు. ఉచిత బస్ పథకం, జల్ జీవన్ మిషన్, ఇళ్ల నిర్మాణం వంటి హామీలను ప్రకటించారు. పోలవరం, బనకచర్ల పథకం గురించి ప్రశంసలు చేశారు. గోదావరి నీటిని ఉపయోగించేందుకు ఇదో చక్కటి అవకాశం అన్నారు.